హాబీస్ విత్ హరిణికి స్వాగతం. హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఇంకొక హెల్తీ రెసిపీ క్యాబేజ్ అండ్ క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలామంది క్యాబేజ్ అంటే ఇష్టం ఉండదు కదా, ఇలా ట్రై చేయండి. క్యారెట్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఈ లంచ్ బాక్స్ రైస్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. నేను ఆయిల్ కొంచెం తక్కువగానే యూజ్ చేస్తాను. మీకు కావాలంటే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు అన్ని మసాలా దినుసులు వేసుకుని వేయించుకుందాం. ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, ఒక అనాస్ పువ్వు, ఒక 1/2 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 2 యాలకులు, ఒక 4 పచ్చిమిర్చి వేసి అన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు క్యాబేజ్ ఏమో ఇలా సన్నగా, క్యారెట్ ఏమో ఇలాగా తురుముకోవాలండి. ఇలా తురుముకున్న వాటిని నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను, ఒక పెద్ద బౌలు. ఈ పెద్ద బౌల్ నిండా క్యాబేజ్, క్యారెట్, గ్రీన్ పీస్ లెక్క తీసుకుంటున్నాను. ఇదే బౌల్తో 2 టైమ్స్ కుక్డ్ రైస్ వేస్తాను. అంటే 1:2 అనమాట. 1 వెజిటబుల్స్ అయితే 2 కుక్డ్ రైస్ అనమాట. ఇది మీకు కావాలి అంటే, క్యాబేజ్ కావాలి అంటే తగ్గించుకోండి, క్యారెట్ ఎక్కువ వేసుకోండి. గ్రీన్ పీస్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఇవి వేసుకుని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకుందామండి. ఇవి ముందే వేసుకోకూడదు, ఈ వెజిటబుల్స్తో పాటు వేసుకుంటే బాగా వేగుతాయి. లేకపోతే ముందే తాలింపు దినుసులతో వేసుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుని 1 నిమిషం కలిపి లిడ్ పెట్టి 1 నిమిషం మగ్గనిద్దాము. ఇందులోకి ఆనియన్ అవసరం ఉండదండి, ఎందుకంటే క్యాబేజ్ ఉంది కదా. మీకు ఎవరికన్నా ఆనియన్ ఇష్టమైతే కనుక ఒక ఆనియన్ స్లైస్ చేసి వేసుకోండి. నేనైతే వేయలేదు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. వేసి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కొంచెం ఆ క్యాబేజ్కి ఉన్న స్మెల్, అది క్యాబేజ్ స్మెల్ అది పోతుంది. లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వెజిటబుల్స్ అన్నీ కుక్ చేద్దాము. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు 1 స్పూన్ కారం, టీ స్పూన్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా వెజిటబుల్స్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం లిడ్ క్లోజ్ చేసి మగ్గనిద్దాం. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోయినాయండి. రైస్ ఇందాక నేను చెప్పిన బౌల్తో నేను 2 కప్స్ రైస్ వేసుకున్నాను. 2 కప్స్ రైస్ వేసుకుని బాగా కలిసేటట్టు, ఈ వెజిటబుల్స్ రైస్ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా కలుపుకున్నాక లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూసు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే క్యాబేజ్ అండ్ క్యారెట్ రైస్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలానే ఇంకొక హెల్తీ రెసిపీతో కలుద్దాము. థ్యాంక్ యూ.